న్యూస్ అరవల్ 7 ఛానల్కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇక్కడ పనిచేయడం వల్ల స్కూల్ డెవలప్ చేయడమే కాకుండా నాకు కూడా మంచి రాష్ట్ర స్థాయిలో మంచి పేరు వచ్చిందండి. ఎందుకంటే పాఠశాలను ఆ విధంగా డెవలప్ చేశాను. నేను ఇక్కడ 2021లో ఇక్కడ హెడ్ మాస్టర్గా జాయిన్ అయ్యాను. ఈ 4 ఇయర్స్లో స్కూల్ డెవలప్మెంట్స్ చాలా మార్పులు జరిగాయి. స్కూల్ని రాష్ట్ర స్థాయిలో తీసుకెళ్ళాం. ఐ గాట్ బెస్ట్ హెడ్ మాస్టర్ అవార్డ్ ఇన్ ద స్టేట్ అవార్డ్ ఇన్ 2023 అండి. ఇక్కడ పనిచేయడం వల్లనే నాకు ఆ రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర మంత్రి వర్యులు బొత్స సత్యనారాయణ గారి చేతుల మీదుగా వైజాగ్లో అవార్డు తీసుకున్నాను. I went as a resource person for PM3 schools and attended the training in New Delhi. ఢిల్లీలో 3 రోజుల పాటు శిక్షణా కార్యక్రమానికి మన పాఠశాల నుంచి రిసోర్స్ పర్సన్గా, అంటే మన జిల్లా నుంచి రిసోర్స్ పర్సన్గా వెళ్ళాను. నాకు ఈ అవకాశాలన్నీ కూడా ఇక్కడ పనిచేయడం వల్ల, ఇక్కడ స్కూల్ డెవలప్ చేయడం వల్లనే వచ్చాయండి. మన స్కూల్లో this school got a School of Excellence Award in Sports last year. 2023-24 విద్యా సంవత్సరంలో ప్రకాశం జిల్లా నుంచి లిస్ట్ అడిగారండి. మీ స్కూల్లో జరిగినటువంటి స్పోర్ట్స్ ఈవెంట్స్ సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులు లిస్ట్ అడిగారు. దాని ప్రకారం డేటా తీసి 5 స్కూల్స్ సెలెక్ట్ చేశారు. ఆ 5 స్కూల్స్లో దొనకొండ ఇస్ ద సెకండ్ స్కూల్. ప్రకాశం జిల్లాలో స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ ఇచ్చారు లాస్ట్ ఇయర్. దొనకొండని ఆ స్థాయికి తీసుకెళ్ళాం. ఎక్కడైనా ఇప్పుడు జిల్లాలో ఇట్ ఇస్ అ టాప్ 10 ఇన్ దొనకొండ ఇన్ ప్రకాశం డిస్టిక్. జిల్లాలో టాప్ 10లో మన స్కూల్ ఉంది. స్ట్రెంగ్త్ విషయంలో కానీ, డెవలప్మెంట్ విషయంలో కానీ మన స్కూల్. ఎస్టర్డే అవర్ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్రహారెడ్డి గారికి ఏం ఫర్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద స్టడీ మెటీరియల్ నిన్నే సార్ వచ్చి చెప్పారు. నేను ఇక్కడ ఇంతకుముందు లాస్ట్ ఇయర్ సార్ వచ్చినప్పుడు అడిగా, నేను ఇక్కడ స్టేజ్ పైన ఇట్లానే కూర్చొని మెటీరియల్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటే ఇక్కడ పిల్లలు కూర్చోడానికి అంతా కూడా మట్టిగా ఉంది. మట్టి ఉండేది ఇక్కడ, గ్రౌండ్ మామూలుగా నేల ఉండేది. హీఈస్ మై స్టూడెంట్. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఈజ్ మై స్టూడెంట్. నేను ఇక్కడ పార్లమెంట్, ఐ వర్క్డ్ ఇన్ పార్లమెంట్ సుబ్బయ్య స్కూల్. అక్కడ పనిచేసినప్పుడు ఈ స్టడీడ్ 8th క్లాస్ దేర్. అక్కడ నా స్టూడెంట్ కాబట్టి నేను ధైర్యంగా, సార్ మాకు ఇక్కడ ఈ కావాలి, ప్లాట్ఫామ్ కావాలి అని, స్టడీ ప్లాట్ఫామ్ కావాలి అని అడగగానే హీ గ్రాంటెడ్ 15 lakh rupees ఫ్రమ్ ద జడ్పీ ఫండ్స్. 15 లక్షలు జడ్పీ ఫండ్స్ నుంచి ఇచ్చారండి. దానితోటే ఈ వర్క్ చేయించగలిగాను. ఇప్పుడు మీరు కూర్చున్నటువంటి ఈ ప్లాట్ఫామ్ అనేది కొత్తగా ఈ సంవత్సరం ఏర్పాటు చేసినటువంటిది. పెద్ద చరిత్ర ఉంది. చరిత్ర నిలిపినటువంటి పాఠశాల ఇది. అందులో కళాకారులు ఉన్నారు, చరిత్ర సృష్టించిన వాళ్ళు ఉన్నారు, క్రీడా రంగంలో అయితేనేమి IAS క్యాడర్మైన వాళ్ళు కూడా ఉన్నటువంటి పాఠశాల ఇది. మనకు చదువు రానంత మాత్రాన పాఠశాలను ఎప్పుడు మనం నిందించకూడదు. అది మన అసమర్థత అవుతుంది. ఆ రకంగా రాణించిన వాళ్ళను చూసి మనం నేర్చుకోవాల్సింది ఉంది. అంటే ఇప్పుడేం నేర్చుకోలేమనుకోండి అది. కానీ దాదాపు ఇక్కడ హాజరైన వాళ్ళల్లో వయసు రీత్యా 54 సంవత్సరాలు దాదాపుగా ఉండి 38 సంవత్సరాల తర్వాత చదువుకున్న పాఠశాలను తరించడానికి వచ్చారంటే మన జీవితం ధన్యం. 38 సంవత్సరాల తర్వాత చదివిన చిలిపి చేష్టల్ని గుర్తు చేసుకొని ఆనందించడానికి గడపాల్సినటువంటి రోజు ఇది. మనం ఏ కెరియర్ ఉన్నామో, మా పిల్లలు ఏ స్థాయిలో ఉన్నామని చెప్పడం కంటే కూడా ఆనాడు మనం చేసిన చిలిపి పనుల్ని, ఆనందాలను పంచుకొని వెళ్దాం. అమ్మాయి, మీరు అప్పుడు చిన్న పిల్లలు, మరి నాకు ఇప్పుడు నేను మిమ్మల్ని గుర్తుపట్టలేను, మీరు అందరూ పెద్దవాళ్ళు అయిపోయి ఉంటారు. మరి ఎలాగమ్మాయి అంటే ఆ పాప ఒక మాట చెప్పింది, మీరు మమ్మల్ని గుర్తుపట్టలేకపోవచ్చు కానీ మేము మిమ్మల్ని గుర్తుపడతాం మేడం, మర్చిపోకుండా తప్పనిసరిగా రండి అని. మేము ఖమ్మంలో ఉంటాము. మరి నేను మార్కాపురం గవర్నమెంట్ హాస్పిటల్లో నర్సింగ్ సూపరింటెండెంట్గా రిటైర్ అయ్యాను.
ఈ దొనకొండతో నాకు ఆత్మీయ అనుబంధం చాలా ఉంది. ఎందుకంటే నా ఫస్ట్ పోస్టింగ్ కూడా ఇక్కడే. మా చిన్నత్త గారు కూడా మరి కాదు, అది మీకు గుర్తే ఉంటుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే, నాకు కరణం మల్లేశ్వరి మీకు ఏమన్నా ఐడియా ఉందా మీకు? ఆ అమ్మాయి ఇక్కడ చదివింది, నా దగ్గర చదివింది. తెల్లవారుజామున నేను గేమ్స్కి పోతే 5 గంటలకు 4:30కు గేమ్స్ ప్రాక్టీస్కు తీసుకుపోతానమాట గ్రౌండ్కు పిల్లలను. ఖోఖో, కబడ్డీ ఆడిపించడానికి, లాంగ్ జంపు, హై జంపు ఆడిపించడానికి తీసుకుపోతే ఆ అమ్మాయి 4:30కు 5:30కు అక్కడికి వచ్చేది. అంటే అంత ఇంట్రెస్ట్ అన్నమాట ఆ అమ్మాయికి, కరణం మల్లేశ్వరి. ఆ అమ్మాయి నన్ను దాదాపుగా జీవితాంతం గుర్తుపెట్టుకుంటుందని నేను అనుకుంటా ఉన్నాను. ఆ అమ్మాయి ప్రపంచ ఛాంపియన్ అయిందంటే మీ అందరికీ ఎంతో, మాకు కూడా ఎంతో గర్వకారణము. కాబట్టి మీకు ఇప్పటికే కాలాతీ అంతవరకైనా పలానా చూడండి, ఆ ఫ్రెండ్షిప్ వేరుగా ఉంటుంది, మన బంధువులు అది వేరుగా ఉంటుంది. కానీ ఒక ఫ్రెండ్ ఫోన్ చేస్తే చాలా ఆనందంగా ఉంటుంది. నిస్వార్థపడు ఎవరంటే నిజమైన స్నేహితుడండి. అలాంటి యొక్క ఆత్మీయ సమ్మేళనం మనం ఏర్పడినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రతిరోజు మన నిత్యం ఏదో కార్యక్రమాల్లో మన పనిలో పడిపోతాం. కానీ ఈరోజు బాబు చెప్పినట్టుగా అవన్నీ వదిలేసి మన ఈరోజు కార్యక్రమాలు, పాత జ్ఞాపకాలు అటువంటివి ఒకరు చర్చించుకొని చక్కగా 5 వరకు గడుపుకొని వెళ్తే చక్కగా ఉంటుంది. ఒక విధంగా ఇలాంటి సమావేశాలు రాని వాళ్ళు దురదృష్టవంతులే. అయితే నేను వచ్చిన దాకా చెప్పలేకపోయాను నేను. ఎందుకంటే 10th క్లాస్ బ్యాచ్ కాదు అనే ఉద్దేశంతో నేను రాలనుకున్నాను. కానీ ఇంటర్మీడియట్లో చాలామంది నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు ఇంటర్మీడియట్ సపరేట్గా నేను కావాలను కదా. 86, 88 బ్యాచ్ ఫ్రెండ్స్ అందరూ చూస్తుంటే ఎప్పుడో వెళ్ళిపోయాం. చాలామంది అప్పటి నుంచి చూడలేకపోయాం. కానీ ఇప్పుడు ఒక్కసారి చూడాలి అనేటువంటి ఆశతోటి నేను ఆ సండే ఒక్కరోజు ఆ రెస్ట్ ఇక్కడికి ఇందామదే. ఎందుకంటే మనము ఇప్పటి నుంచి మనం ఆరోగ్యమే దృష్టి పెట్టుకోవాలండి. నేను గవర్నమెంట్ ఎంపీహెచ్సిలో స్టాఫ్ నర్స్గా ఇక్కడ జాయిన్ అయ్యాను. అప్పటికే మా సారు జోషి భాస్కర్ సారు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. మరి ఆయన చనిపోయి కూడా 30 సంవత్సరాలు అయింది, 2024కి. అయినా కానీ మీరందరూ కూడా ఎంతో ఆయన గుర్తుపెట్టుకొని ఆయన దగ్గర చదివిన వాళ్ళు. మరి నన్ను ఇలాంటి, మరి ముఖ్యంగా మల్లీశ్వరికి అభినందనలు తెలియజెప్పుకుంటున్నాను. చాలా శ్రమ పడింది ఆ అమ్మాయి. మరి ఎవరికి ఎన్ని ఫోన్లు చేసిందో నాకు